హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. C23 4th సెమిస్టర్ రిలేటెడ్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే HTML రిలేటెడ్ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ నుండి కూడా మనకి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ నుండి 1.5 ఎస్సేస్ వస్తాయి. థర్డ్ యూనిట్ నుండి 2, ఫోర్త్ యూనిట్ నుండి 1, ఫిఫ్త్ యూనిట్ నుండి 2. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీరు వెయిటేజ్ చూడొచ్చు 2, 2, 2, 1 and 3. దిస్ ఆర్ ది వెయిటేజెస్ ఆఫ్ ది షార్ట్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు మచ్ మోర్ అటెన్షన్ ప్లే చేయాలి HTML ఇంట్రడక్షన్స్కి, లైక్ వెబ్ డిజైనింగ్ ఇంట్రడక్షన్కి కూడా. సో ఇందులో మీకు 1.5 ఎస్ఏ 2 షార్ట్స్ వస్తాయి. ఆ 1.5 ఎస్ఏలో ఎక్కువ ఏంటి అంటే టేబుల్ ట్యాగ్స్ బాగా ఇంపార్టెంట్. మీరు మరీ చెప్తున్నాను నేను. లైక్ ఇక్కడ మనకి 1.2. Just a minute. 1.3.1. ఓకే, డిస్క్రైబ్ ద ట్యాగ్స్ టేబుల్, TR, TD, TH, Tbody, Thead, Tfoot అని ఉంది కదా. లైక్ ఇవి టేబుల్ ట్యాగ్స్ రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వండి బాగా. అండ్ మీకు ఏం చేయమంటాడంటే HTML కోడ్ అడుగుతాడు. ఒక టేబుల్ అనేది మీకు ఇస్తాడు పేపర్లో. ఆ టేబుల్ రిలేటెడ్గా మీకు HTML కోడ్ ఎలా ఇచ్చాడో టేబుల్ అది దాన్ని మీరు డిజైన్ చేయాలంటే ఎలా HTML కోడ్ రాస్తారని అడుగుతారు. ఇది మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని రివైజ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్లో సమ్ కాంటెంట్ ఇస్తాడు. ఆ HTML బాడీని అంతా కూడా మీరు రాయాలి రిలేటెడ్ టు టేబుల్ డిజైన్ చేయేటట్టుగా. మరీ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ HTML కోడ్ ఫర్ టేబుల్ డిజైనింగ్. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 1.2.8 లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలాసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 1.2.3 ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. ఓకే, ఎక్కువసార్లు థియరీగా అడిగితే మాత్రం ఇది మీకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ యూనిట్ నుండి. అండ్ ఇంకా మీకు చెప్పాలి అంటే 1.2.11 కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది 4 ఎస్ఎస్ చెప్పాను, బట్ ముందు చెప్పిన 3 కూడా చాలా ఇంపార్టెంట్. టేబుల్ ట్యాగ్స్, స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్, అండ్ దెన్ లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండ్ లిస్ట్ ట్యాగ్స్. ఇవి 4 ఇంపార్టెంట్ ఎస్ఎస్. ఫస్ట్ చెప్పిన 3 బాగా చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే HTML అంటే ఏంటి, HTML ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వెబ్ పేజ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఉన్నాయి కదా, వాటి యొక్క లిస్ట్ చదువుకోండి. జస్ట్ ఒక సింటాక్స్ చూసుకోండి, అంటే ఇది ఎలా మనం చేయగలం అనేది. అంటే లైక్ పారాగ్రాఫ్ అయితే ఎలాగా, హెడ్డింగ్ అయితే ఎలాగా. హెడ్డింగ్లో టైప్స్ ఉంటాయి, H1, H2, H3 అప్ టు H6 వరకు కదా. సో అలాగా వాటి యొక్క సింటాక్సెస్, బేసిక్ ఎలిమెంట్స్, HTML ఎలిమెంట్స్, వాటి యొక్క సింటాక్సెస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. పారాగ్రాఫ్, బాడీ, HTML ట్యాగ్, HTML ఎలిమెంట్, ఇవన్నీ కూడా మీకు తెలుసుకుంటే బేసిక్ మీకు షార్ట్స్లో కవర్ అవుతాయి. దట్స్ అబౌట్ యూనిట్ నెంబర్ 1. చాలా ఇంపార్టెంట్ యూనిట్ 1. ఎందుకంటే ఇది మీరు బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ యూనిట్స్లో బాగా అర్థమవుతుంది మీకు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో కూడా 1.5 ఎస్ఏ వస్తుంది, అంటే 1.5 ఎస్ఏ వస్తుంది. అందులో ఎక్కువగా అడిగినవి నేను చెప్తాను. చాలా ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ 2.4.4 ఎక్స్ప్లెయిన్ అబౌట్ బాక్స్ ప్రాపర్టీస్ లైక్ బార్డర్, పొజిషన్, మార్జిన్, ప్యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. బాక్స్ ప్రాపర్టీ, CSS బాక్స్ ప్రాపర్టీ. ఇప్పుడే కాదు, మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా CSS బాక్స్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం అడ్వాన్స్డ్గా అడుగుతారు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా మీకు ఏం అడుగుతాడంటే ఇది 2.4.2 ఎక్స్ప్లెయిన్ ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ ఇన్ CSS. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్ట్ ట్యాబ్ విత్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ సో ఆబ్జెక్ట్ ట్యాగ్ విత్ అట్రిబ్యూట్స్, ఈ రెండు కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దట్స్ మోర్ అబౌట్ దిస్ యూనిట్. అది ఎక్కువ సరిపోతుంది మనకి. 2.4.2, 2.4.4, 2.2. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ XML అండ్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా మీకు అడిగేది ఏంటి అంటే ఎక్కువగా నేను మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ ఉన్నాయి చూడండి.
3.2.5.1, 3.2.5.2 చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ అలానే సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్ యారేస్ ఇన్ జావా స్క్రిప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్ యారేస్ ఇన్ జావా స్క్రిప్ట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ మ్యాథ్ ఆబ్జెక్ట్ అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఈ రెండు బాగా ప్రిపేర్ అవ్వండి ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఇంకా టైం ఉంటే ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు జావా. నేను XML కోసం చెప్పలేదు, ఎక్కువ జావా స్క్రిప్ట్ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ 3.29 అండ్ మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ చూసుకుంటారు. సింగిల్ డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అరేస్ చూసుకుంటారు. నో హౌ టు డిఫైన్ అండ్ కాల్ ఎ ఫంక్షన్ ఒకటి, పాసింగ్ పారామీటర్స్ ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 or 6 చెప్పినవి బాగా ప్రిపేర్ అవ్వండి, గన్ షాట్స్ ఇవి, అందుకే ఇవే చెప్పాను అనవసరంగా అన్నీ చెప్పే బదులు. ఓకే, దట్స్ ఇట్. అండ్ jQuery నుండి మనకు అడిగేవి ఏంటి అంటే, ఇక్కడ డిస్క్రైబ్ ది jQuery ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అని చెప్పుంది కదా, అందులో మౌస్ ఈవెంట్, కీబోర్డ్ ఈవెంట్ రెండు వెరీ 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 ఇంపార్టెంట్. దాంతోపాటుగా 4.11 ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఇన్ jQuery అని ఉంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమడుగుతాడంటే, ఇవి ఇప్పుడు నేను 3 చెప్పాను, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 4.5. ఓకే, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎస్ఏస్. అండ్ వెబ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ PHPలో మనకి డేటాబేస్ రిలేటెడ్గా కొన్ని అడుగుతున్నాడు. అదేంటి అంటే హియర్ నో హౌ టు యాక్సెస్ MySQL డేటాబేస్ అని ఉంది కదా, చూడండి 5.7.1 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ MySQL డేటాబేస్ ఫంక్షన్స్ ఇన్ PHP, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఫర్ కనెక్టింగ్ టు ఏ డేటాబేస్. అర్థమవుతుందా? ఈ 5.7.1, 5.7.2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఆ తర్వాత చాలాసార్లు రిపీటెడ్గా అడిగింది 5.6.1 అంటే యాక్సెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫామ్ యూజింగ్ గెట్ పోస్ట్, చాలా 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 ఇంపార్టెంట్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అండ్ ఇంకొక ఎస్ఏ చెప్తాను, అదేంటి అంటే మనకి 5.1.1 ఆర్కిటెక్చర్ ఆఫ్ అ వెబ్ సర్వర్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 5.2.3 ఎక్స్ప్లెయిన్ హౌ టు యాక్సెస్ HTML PHP డాక్యుమెంట్స్ ఫ్రమ్ వెబ్ సర్వర్స్. ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే మెయిన్గా ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయాలి, అప్పుడే పాస్ అవుతారు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ నేను టచ్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ 50% సిలబస్ మాత్రమే కవర్ అయ్యేటట్టు ఉంటాయి. మీరు ఇంకా ఎక్కువ చదవాలంటే అడిషనల్గా ఇంకో 50% చదవాలి, బట్ నేను చెప్పినవి చదివితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. షార్ట్స్ విషయానికి వస్తే నేను ఏం చెప్తానంటే, ఫీచర్స్, లిస్ట్ అలాంటివి ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ నేను చెప్తే మళ్ళీ దానికి కొత్త క్వశ్చన్స్ యాడ్ అయ్యేటట్టు ఉంటాయి. షార్ట్స్ మీకు టైం ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వండి, మీకు లేదు ఇంకా షార్ట్స్ మీద డౌట్ ఉంది అంటే అప్పుడు ఫైనల్గా ఇంకొక వీడియో నేను చేస్తాను. ఓకేనా?